ఎంతో క్రిస్పీగా 30 మినిట్స్లో రెస్టారెంట్ స్టైల్లో చికెన్ పకోడీ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నా. 2 టైమ్స్ అనేది చికెన్ కడిగి పెట్టుకోవాలి. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, ముందుగా సిద్ధం చేసుకున్న గ్రీన్ చిల్లీ, అల్లం వెల్లుల్లి పేస్టు, త్రీ స్పూన్స్ శనగపిండి, 3 స్పూన్స్ కార్న్ఫ్లవర్, 3 స్పూన్స్ కార్న్ఫ్లవర్ పౌడర్, గరం మసాలా పౌడర్, జీలకర్ర ధనియాల పౌడర్ 1 టీ స్పూన్, సాల్ట్ రుచికి సరిపడా నేను 1 స్పూన్ వేసుకుంటున్నాను. లెమన్ ఒకటి, చికెన్ పకోడీ ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరు. అసలు నాన్ వెజ్ ప్రియర్ అంటే ఈ రెసిపీని ఎవరు కూడా వదలరు. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయొచ్చు. కట్ చేసుకుని లెమన్ జ్యూస్ని అందులో వేసుకోవాలి. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరు కూడా ఇష్టపడిన వాళ్ళు అంటుండరు చికెన్ పకోడీని. ముందుగా అలా కలుపుకొని మిక్స్ చేస్తూ ఉంటూ కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. తయారు చేసుకోవాలండి మిశ్రమాన్ని. నేను ఎటువంటి కలర్స్ యూజ్ చేయట్లేదు. ఫుడ్ కలర్స్ అనేది చాలా హార్మ్ఫుల్ అండి హెల్త్కి. అలా మిక్స్ చేస్తా. నెక్స్ట్ 1 టీ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేయాలండి. వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దాన్ని అలా మిక్స్ చేసి ముక్కకు పట్టాక మనం అనేది పకోడీని వేయిస్తే చాలా టేస్టీగా ఉంటుంది. నేను 15 to 20 మినిట్స్ మాత్రమే నేను మ్యారినేట్ చేసి పెడతానండి. చాలా క్రిస్పీగా ఎంతో టేస్టీగా అనిపిస్తుంది. ఎవరైనా గెస్ట్లు సడన్గా వచ్చేవారు ఎవరైనా ఉన్న గెస్ట్లకి సడన్గా చేసి పెట్టవచ్చండి. అప్పటికప్పుడే చేసి మనం తయారు చేసి వాళ్ళకి పెట్టవచ్చు. ఫ్రిడ్జ్లో 15-20 మినిట్స్ నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటున్నాను. ఇలా మ్యారినేట్ అయ్యాక ముక్క సపరేట్ చేసేసి నేను మీడియం ఫ్లేమ్లో ఆయిల్ అనేది మరగబెట్టాలి. ముందుగా పచ్చిమిర్చిని కరివేపాకుని వేయించుకుంటున్నాను.
వేసేసి చికెన్ అనేది వేయించుకుంటాను. కరివేపాకు పచ్చిమిర్చి అనేది ఎంత టేస్టీగా ఉంటుంది చికెన్ పకోడీకి. బాగా వేయించినాక తీసి పక్కన పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఆయిల్ అనేది మరిగించుకోవాలి. అలాగా ముక్క ములిగేంత వరకు ఆయిల్ వేసుకొని బాగా మరిగాక మీడియం ఫ్లేమ్లో మనం వేయించుకోవాలి చికెన్ని. ఎటువంటి ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయాలండి. చాలా క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ టైంలో స్నాక్గా అంతా బాగుంటుందండి. స్నాక్ ఐటెంగా తినడానికి.